హలో ఫిల్మ్ లవర్స్, ఇప్పుడొచ్చే ఏదైనా సినిమాల్లో కొన్ని సీన్స్ అంటే ఓవర్ ది టాప్ అనిపించిన, కామెడీ కోసం రకరకాల విన్యాసాలు చేసిన వాటిని క్రింజ్ అనేస్తున్నాం. బట్ కొన్ని సినిమాల్లో కొన్ని సీన్స్ క్రింజ్ అని తెలిసిన హీరో లెవెల్ ని కూడా పక్కన పెట్టేసి ఎంటర్టైన్మెంట్ ఏదో దొరుకుతుందా అనుకునే ఆ సీన్ లో దారుణాతి దారుణంగా ఆ హీరోస్ తో ఆ సీన్స్ అనేవి చేయించడం జరిగింది. వీడియోలోకి వెళ్ళే ముందుగా మీరు కనుక మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ఒకసారి ఛానల్ని చెక్అవుట్ చేయండి, నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెంబర్ 1, ఒక్క మగాడు. మీరు కనుక ఇప్పటిదాకా ఈ సినిమాను చూడకపోతే అస్సలు చూడకండి. ఎందుకంటే ఈ సినిమాలో స్టోరీ కానీ, స్క్రీన్ ప్లే కానీ, పర్ఫార్మెన్స్లు కానీ, ఆర్టిస్టుల మేకప్ కానీ నా భూతో నా భవిష్యత్తు అనేలా ఉంటాయి. ఈ సినిమాలో సీన్సే కాదు, ఈ సినిమా యొక్క పెద్ద క్రింజ్. పోతే ఈ సినిమాలో అన్నిటికన్నా ఓవర్ ది టాప్ నెంబర్ 1 ప్లేస్ లో నిలిచిపోయే ఒక గొప్ప సీన్ ఏంటంటే, హీరో బాలకృష్ణ ఇద్దరు హీరోయిన్స్ తో ఎట్ ది సేమ్ టైం మాట్లాడుతున్న క్రమంలో ఆ ముగ్గురు యాక్టర్స్ ని ఒక ఫ్రేమ్ లోకి తీసుకొచ్చి సెక్స్ యాంగిల్స్ ఉంటాయి చూడండి, ఆ ఫోజెస్ ని ఆ ముగ్గురు యాక్టర్స్ చేత త్రీసమ్ అనే ఒక యాక్ట్ ని స్క్రీన్ మీద డైరెక్టర్ చేయించడం జరుగుతుంది. ఆ సీన్ చూసిన తర్వాత క్రింజ్ ఫీస్ట్ అంటే సరిపోదు, ఇంకా కొత్త వాడు కనిపెట్టాలి దానికి తోడు బాలకృష్ణ లాంటి ఒక రేంజ్ హీరో ఇటువంటి ఒక సీన్ ని ఎలా అప్రూవ్ చేశారో ఇప్పటికీ అర్థం కాని ఒక క్వశ్చన్ మార్కే. నెంబర్ 2, ధ్రువ సర్జాస్ పొగరు. అప్పట్లో హీరో ఎవరో తెలియకపోయినా ఈ సినిమాలో ఒక సాంగ్ అయితే మాత్రం చాలా బాగా సౌండ్ చేసింది. దానివల్లే సినిమాకి రావాల్సినంత ప్రమోషన్ కూడా జరిగిపోయింది అప్పట్లో. ఆ సాంగే ఖరాబు, మైండ్ ఖరాబు. అండ్ ఆ సాంగ్ చూసిన తర్వాత ఖరాబు, మా మైండ్ ఖరాబు అనిపించక మావదు. ఎందుకంటే ఆ సాంగ్ మొత్తం కూడా హెరాస్మెంట్ తో ఎండిపోయి ఉంటది. ఒక అమ్మాయిని ఎన్ని రకాలుగా హెరాస్ చేయొచ్చు, జుట్టు పట్టుకుని లాగడం, పక్కన కూర్చొని పెట్టుకోవడం, అక్కడ ఇక్కడ పట్టుకోవడం, ఇదంతా కూడా కమర్షియాలిటీ పేరుతో చేసిన క్రింజ్ ఫీస్ట్ అని చెప్పాలి. ఆఫ్ కోర్స్ ఆ సినిమాలో మనోడు రౌడీ కాబట్టి హీరోయిన్ ని అంతలా అరెస్ట్ చేస్తున్నాడు, అందులో తప్పే ఉంది అనుకోవచ్చు. పోతే ఆ సీన్ అయిపోయిన తర్వాత మనోడు పెళ్లి జరుగుతున్న ప్లేస్ కి వెళ్ళి ఒక స్పీచ్ ఇస్తాడు. ఆ స్పీచ్ తో మన రష్మిక పాప హీరోకి పడిపోద్ది. అంటే ఇప్పటిదాకా ఎన్ని రకాలుగా టార్చర్ చేయాలో, ఎన్ని రకాలుగా ఇరిటేట్ చేయాలో అన్ని రకాలుగా ఇరిటేట్ చేసినా కూడా ఒక రౌడీ నా కొడుకైనా కూడా ఏదో స్పీచ్ చేస్తా మన పాప పడిపోయింది. ఎంతకన్నా క్రింజ్ అనిపించే సీన్ ఇంకేమైనా ఉంటుందా చెప్పండి? అఫ్ కోర్స్ ఇట్స్ కమర్షియాలిటీ అంటారేమో. నెంబర్ 3, భీమా. రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ భీమా సినిమాలో ఒక సీన్ చూస్తే అబ్బచ్చే అనిపించక మానదు. ఈ సినిమాలో హీరో గోపీచంద్ ఒక పోలీస్ ఆఫీసర్. సో తను ఒక కేసు పెట్టడానికి హీరోయిన్ అప్పుడే స్టేషన్ లోకి వస్తుంది. అప్పుడు స్టేషన్ మొత్తం చీకటిగా ఉంటది. అప్పుడు మనోడు హీరోయిన్ ఒక్కొక్క పార్ట్ ని రివీల్ చేసుకుంటూ ఫైనల్ గా ఫేస్ రివీల్ చేస్తాడు. అండ్ హీరోయిన్ వచ్చిన తర్వాత నన్ను ఒకడు హెరాస్ చేస్తున్నాడు, యాసిడ్ పోస్తున్నాడు, అండ్ పోలీసుల మీద నాకు నమ్మకం లేదు, మీకు తెలిసిన ఒక మంచి రౌడీ ఉంటే చెప్పండి, రేటు మాట్లాడుకుందాం అని హీరోయిన్ కూర్చుంటది. అంటే మన హీరోయిన్ కి ఒక ఒపీనియన్ ఉంది, పోలీసులు అంటే డబ్బులు తీసుకుంటే ఏం చేయలేరు, అండ్ రౌడీలను కూడా వాళ్ళు ఇట్టే వదిలేస్తారు, సో వాళ్ళతో పని అవ్వదని. దాని తర్వాత డబ్బులు తీసుకుని ఆన్ని ఎలాగైనా పట్టుకుంటానని అక్కడి నుంచి హీరోయిన్ పంపిస్తారు. హీరోయిన్ వెనక్కి తిరిగి నడిచే క్రమంలో మనోడు హీరోయిన్ బ్యాక్ చూస్తూ హారాస్మెంట్ చేస్తాడు. అండ్ ఆ విషయం మన హీరోయిన్ కూడా తెలుసు. బట్ చాలా సింపుల్ గా క్యాజువల్ గా కింద కాదరా నా మొహం చూడరా అని చెప్పేసి వెళ్ళిపోద్ది. ఇక్కడ హీరోయిన్ ను ఒకడు హెరాస్ చేస్తున్నాడు అని కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చింది. తీరా స్టేషన్ కి వస్తే ఈ పోలీసుడు కూడా చేస్తుంది ఏంటి? హెరాస్మెంటే. ఎవడో హెరాస్ చేస్తే మన హీరోయిన్ తీసుకోలేకపోయింది, బట్ ఇక్కడ మన హీరో హెరాస్ చేస్తే హీరోయిన్ హ్యాపీగా తీసుకుంటది. ఇంకా నెంబర్ 4, అల్లుడా మజాకా. ఈ సినిమాలో ఒక సీన్ ఉంటది. మన హీరోకి ఒక గుణపాఠం నేర్పించాలని హీరోయిన్స్ ఇద్దరు కూడా బికినీలు వేసుకుని బీచ్ లో చెరువులోకి దిగుతారు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన మన హీరో వర్ణతంగా ఆలోచించి, గొప్పగా ఆలోచించి చెరువులోకి దిగి ఆ ఇద్దరు హీరోయిన్స్ ఒంటి మీద ఉన్న బట్టల్ని పీకి పాడేసి చెరువులో నీళ్ళని కూడా తోడేస్తారు. మీరు సారీ చెప్తే మీ బట్టలు తిరిగి వస్తాయి, అట్ ది సేమ్ టైం వాటర్ కూడా పోకుండా మీ బాడీని కవర్ చేసుకోవచ్చు అని చెప్తాడు. అండ్ ఆ ఊరు మొత్తం కూడా పెద్ద పెద్ద కళ్ళు వేసుకుని ఆ ఇద్దరిని కూడా చూస్తారు. అండ్ చిన్న చిన్న పిల్లలు అక్కడ గంతులేస్తూ కేరింతలు కొడుతూ ఏ అని అరుస్తూ ఆ వాటర్ ఎప్పుడెప్పుడు పోద్దా అని వెయిట్ చేస్తున్నట్టు ఆ సీన్ ఉంటది. ఆ సీన్ లో కావాలంటే ఆ ఇద్దరిని ఎలాగోలా బయటికి లాక్కొచ్చి సారీ చెప్పించచ్చు. బట్ డైరెక్టర్ క్రింజ్ చేయాలనుకున్నాడు కదా, ఆ ఆలోచన ఎందుకు చేస్తాడు? ఇంకా నెంబర్ 5, విశాల్ నటించిన పొగరు. ఒక నెగిటివ్ లేడీ క్యారెక్టర్ హీరోయిన్ చీరను లాగేసి అందరి ముందు అవమానిద్దాం అనుకుంటది. ఆ గ్యాప్ లో మన హీరో అక్కడికి వచ్చి తన పంచిని హీరోయిన్ కి ఇస్తాడు. అక్కడ దాకా బాగానే ఉంది. పోతే దాని తర్వాత జస్టిస్ కోసం మన హీరో ఏం చేస్తాడో తెలుసా? యాస్టిస్ ఆ లేడీ క్యారెక్టర్ ఏం చేసిందో ఈయన కూడా అదే చేస్తాడు. వెళ్ళి ఆవిడ చీర లాగేస్తాడు. ఆవిడ చీర లాగింది, ఈయన చీర లాగాడు. జస్టిస్. ఇదొకటంటే
ఆ చైర్ లాగిన తర్వాత ఆ విలన్ క్యారెక్టర్ ఏం చేస్తుందంటే హీరో దగ్గరికి వచ్చి ఇప్పటిదాకా నా ఒంటి మీద ఎవరూ చెయ్యలేదు, నువ్వేసావు కాబట్టి నువ్వే నా మొగుడివి, రెడీగా ఉండి పెళ్లి చేసుకుందామని అంటది. ఇట్స్ క్రింజ్, ఇట్స్ క్రింజ్. అంతమంది ముందు చైర్ లాగినా సరే మనోడు చెయ్య మీద వేసాడు కాబట్టి ధైర్యంతో మన హీరోని పెళ్లి చేసుకుందాం అనుకుంటుందంటే గ్రేట్ కదా. ఇలా ఎవడు పడితే మీద ధైర్యంగా చెయ్యేశాడని అందరినీ పెళ్లి చేసేసుకోదు కదా. జస్ట్ ఆస్కింగ్ అంతే. ఇది నా ఒపీనియన్ అబౌట్ దిస్ క్రింజ్ సీన్స్ అండ్ మూవీస్. సో మీ ఒపీనియన్ ఏంటి కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండి, ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఛానల్ని మర్చిపోకుండా కొట్టండి గురువు గారు. కంటెంట్ నచ్చితే మాత్రం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.